రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఇకపై పొలంలోనే కనిపిస్తానన్న నాయకుడు ఇప్పుడు మళ్ళీ రాజకీయాల వైపు చూస్తున్నారా? వ్యవసాయమే జీవితమన్న మాజీ రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానంటూ కొత్త ట్వీట్ వేశారు. అది చూసిన తర్వాత రాజకీయ వర్గాల్లో ఒకటే చర్చ నడుస్తోంది. ఇది నిజంగానే కొత్త ప్రయాణమా లేక పాత ఇంటి వైపు తిరిగి వెళ్లేందుకు చేస్తున్న ముందస్తు బాట? వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం పార్టీకి ఢిల్లీలో ముఖచిత్రంగా వ్యవహరించారు విజయసాయిరెడ్డి. కేంద్ర పెద్దలతో సమన్వయం, పార్లమెంట్ వ్యూహాలు, జాతీయ స్థాయిలో పార్టీ ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కానీ వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కసారిగా రాజకీయాలపై వైరాగ్యం వచ్చేసింది. రాజ్యసభ పదవీకాలం పూర్తి కాకముందే రాజీనామా చేశారు. ఇకపై వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని తన తోటలో వ్యవసాయం చేస్తున్న ఫోటోలు, వీడియోలను కూడా విడుదల చేశారు. రైతుగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను అనే ఒక సందేశం కూడా ఇచ్చారు. అయితే ఆ వ్యవసాయ ప్రయాణం ఎక్కువ కాలం కొనసాగలేదు అనే వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఒక్క ట్వీట్తో మళ్ళీ చర్చ స్టార్ట్ అయ్యేలా చేశారు. తాజాగా చేసిన ట్వీట్తో విజయసాయిరెడ్డి మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. నా రాజకీయ పునఃప్రవేశం, భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాను. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా స్వతంత్ర భావజాలంతో నిర్ణయం తీసుకుంటాను అని ఆయన ప్రకటించారు. అయితే ఈ ట్వీట్లో ఎక్కువగా చర్చకు వచ్చిన మాట స్వతంత్ర భావజాలం. సాయిరెడ్డి చేసిన ట్వీట్లో స్వతంత్ర భావజాలం అన్న మాటను ఎవరైనా నమ్ముతారా? రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా ఇదే ప్రశ్న వినిపిస్తోంది. ఏళ్ల తరబడి ఒకే పార్టీలో కీలక నాయకుడిగా కొనసాగిన వ్యక్తి, అత్యంత సన్నిహితంగా పార్టీ అధినేతతో కలిసి పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా స్వతంత్ర భావజాలం అంటుంటే ప్రజలు ఎలా నమ్ముతారని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇంకా కొత్త పార్టీనా, పాత పార్టీ అయినా అనే ప్రశ్నలు అందరి మధ్యలో కూడా వినిపిస్తున్నాయి. దీనిపై గత కొంతకాలంగా రెండు ప్రచారాలు వినిపిస్తున్నాయి. ఒకటి విజయసాయిరెడ్డి సొంత పార్టీ పెడతారనే ప్రచారం, మరొకటి మళ్ళీ వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే రెండో ప్రచారం. అయితే సొంత పార్టీ పెట్టే అవకాశాలు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయ వర్గాల్లో మరో అభిప్రాయం కూడా వినిపిస్తోంది. విజయసాయిరెడ్డికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రధాన రాజకీయ ఆప్షన్ మళ్ళీ వైసీపీనే అనే ఒక చర్చ జరుగుతోంది. ఇటీవల పార్టీ పెద్దలకు దగ్గరవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనే ఒక ప్రచారం కూడా వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాలపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు. మరోవైపు ఇటీవల ఆయన సోషల్ మీడియా పోస్టుల్లో హిందుత్వ అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే ఒక చర్చ కూడా ఉంది. బీజేపీ ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు అనే ప్రచారం కూడా గతంలో కొనసాగింది. దీంతో కొత్త రాజకీయ అడుగు ఏ దిశగా ఉంటుంది అనే ఆసక్తి కూడా పెరిగింది. అయితే ఇప్పటి వరకు ఆయన ఏ పార్టీ పేరు కూడా బహిరంగంగా ప్రకటించలేదు. విజయసాయిరెడ్డి ట్వీట్లో మరో అంశం కూడా చర్చకు వచ్చింది. ఒత్తిళ్లు, ప్రలోభాలు, ప్రభావాలు అనే పదాలు. అయితే తనను రాజకీయ పార్టీలన్నీ ఆహ్వానిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇది రీఎంట్రీ స్క్రిప్టా అని పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే ఒక్కసారిగా రాజకీయాల్లోకి తిరిగి రావడం కంటే ముందుగా ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నంగా ఈ ప్రకటన చేసి ఉండవచ్చు అంటున్నారు. ముందుగా ఆసక్తి పెంచడం, తర్వాత అసలు ప్రకటన చేయడం అనే వ్యూహమా అనే ప్రశ్న కూడా ఇప్పుడు వినిపిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి విజయసాయిరెడ్డి ప్రకటించిన పాత్రికేయుల సమావేశంపైనే ఉంది. అక్కడ ఏ పార్టీ, ఏ కార్యాచరణ, ఎవరితో కలిసి ప్రయాణం అనే ప్రశ్నలకు సమాధానం దొరకొచ్చు. రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పానన్న నాయకుడు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్నారు. వ్యవసాయం నుంచి మళ్ళీ రాజకీయ పంట వేయాలనుకుంటున్నారా? స్వతంత్ర భావజాలం నిజంగానే కొత్త అధ్యాయమా లేక పాత రాజకీయాలకే కొత్త ప్యాకేజింగ్ మాత్రమేనా? ఆ ప్రశ్నలకు సమాధానం త్వరలో జరగబోయే విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్లో దొరకనుంది.